ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి యుద్ధం జరిగింది. రిస్పా అనే ప్రాంతానికి మధ్యలో, షేను అనే ప్రాంతానికి మధ్యలో ఇశ్రాయేలీయుల మీద ఫిలిష్తీయులు పడి వాళ్ళని ఓడించడానికి యుద్ధానికి దిగి ఉన్నారు. అప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా నీవు వాగ్దానం చేయబడిన ప్రజలమైన మాకు సహాయం చేయమని సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన, సమూయేలు యొక్క ప్రార్థన విని ఫిలిష్తీయులను దేవుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు అణచివేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అణచివేశాడు, వాళ్ళందరూ ఓడిపోయేటట్లు చేశాడంట. ఇశ్రాయేలీయుల ఎదుట ఫిలిష్తీయులు నిలబడకుండా పారిపోయారంట. ఈ దినము కూడా ఈ వాగ్దానం నెరవేరుతుంది. సమూయేలు చేసిన ప్రార్థన, ఈ దినము కూడా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఈ దినము కూడా గాజా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతూనే ఉన్నారు. ఆధిపత్యం ఎవరిది? ఎవరిది పై చేయిగా ఉంది? ఇశ్రాయేలీయులదే పై చేయిగా ఉంది. ఎందుకు? ఎవరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు? అదృశ్య శక్తి యెహోవా దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు వాళ్ళకి సహాయకుడుగా ఉన్నాడు.